ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. కుల గణన తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవానికి తను చేసింది మొదటిసారి కాదు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎప్పుడో కర్ణాటకలో చేసింది, కానీ పబ్లిష్ చేయలే. తర్వాత బీహార్ చేసింది, పబ్లిష్ చేశారు. ఇవాళ వీరు కాదు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తనదంటే నేను ఒప్పుకుంటా తప్పితే మొత్తం మీద మొట్టమొదటి రాష్ట్రం ఇదే కులగణన చేసిందనే దాంట్లో వాస్తవం లేదు. నంబర్ వన్. అసలు అక్కడ దాకెందుకు, కేంద్రమే సోషో ఎకనామిక్ సర్వే యూపీఏ ప్రభుత్వంలో చేసింది, అయినా పబ్లిష్ చేయలేదు. అక్కడ దాకెందుకండి, తెలంగాణలో కేసీఆర్ చేశాడు కదా సమగ్ర కుటుంబ సర్వే, అది పబ్లిష్ కాలేదు. ఈయనేదో హడావిడిగా నేను చేశాననే పేరుతోటి పబ్లిష్ చేసి చేతులు కాల్చుకున్నాడు, కొరివితో తలగొక్కున్నాడు. అంటే వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు. చిదంబరం సోషో ఎకనామిక్ సర్వే చేసి ఎందుకు పబ్లిష్ చేయలేదు? సిద్ధరామయ్య కర్ణాటక చీఫ్ మినిస్టర్ సర్వే చేసి ఎందుకు పబ్లిష్ చేయలేదు? అంటే వాళ్ళకి తెలియక కాదు, తప్పుల తడక అనేది వాళ్ళకి తెలుసు. దీనివల్ల వచ్చే ప్రయోజనం కన్నా నష్టమని వాళ్ళకి తెలుసు. రేవంత్ రెడ్డికి ఏంటంటే లాభ నష్టాల కన్నా తన పదవి ఉండాలంటే రాహుల్ గాంధీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి, అదొక్కటే ఆయన ఆలోచిస్తూ ఉంది. నాకు అనిపిస్తుంది అది. ఎందుకనంటే మీరు ఇప్పుడు జరిగి పబ్లిష్ చేసిన బీహార్లో ఏదైనా కొత్తగా ప్రయోజనం వచ్చిందా కులగణన వల్ల? అదేమంటే ఏమంటారు, మీరు కేంద్రానికి మేము బిల్లు పంపిస్తామంటారు. ఏంటి దానికోసం మీరు ఇంత హడావుడు ఎందుకు చేయటం? అసలు జనగణన దాకా ఆగొచ్చు కదా. అసలు కేంద్రం చేస్తుందో లేదో మనకు తెలియదు ఇంతవరకు. ఒకవేళ జనాభా లెక్కలు కరెక్ట్గా ఉంటాయి ఆ రోజు. ఇవాళ మీ జనాభా లెక్కలు కరెక్ట్ అనే దానికి అథెంటిసిటీ ఏముంది? అసలు మీరు ఇచ్చిన గణాంకాలు ఏంటి? 3,70,77,554 మంది ఉన్నారని చెప్తున్నారు. అందులో 16 లక్షలు తీసుకోలేదట. 3,54,77,554. అసలు దీనికి అసలు ఎటు అసెంబ్లీలో పాస్ చేసినా దీన్ని ఇది 4 తీసుకోవడానికి పనికొస్తుంది, అంతకు మించి దేనికి పనికిరాదు. గణాంకాలు జనగణన జరిగినప్పుడే అధికారిక లెక్కలు అవుతాయి. అందులో మీ లెక్క ప్రకారం ఏంటి, హిందువులు 3,10,20,542 అంటే జనాభాలో 87% అట. ముస్లింలు 44,57,012 జనాభాలో 13% అట. మరి క్రిస్టియన్స్ ఎక్కడికి పోయారండి? ఎంతో కొంత ఉన్న సిక్కులు ఎక్కడికి పోయారండి? అసలు బౌద్ధులు ఎక్కడికి పోయారు? అసలు మీ లెక్కలేంటి? మీ లెక్కల తప్పులు తడక తప్పితే ఇంకేంటేంటి? జనగణన కాదనుకుంటే కులగణన అనుకున్నాం. కులగణనలో క్రిస్టియన్స్లో బీసీలు ఉన్నారు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే వాళ్ళని బీసీల్లో బీ క్రిస్టియన్ దీంట్లో నుంచి కూడా చాలామంది ఉన్నారు కదా. ఆ లెక్కలయ్యి మీరు ఎవరైనా చెప్పొచ్చు ఇది పక్కాగా సమగ్రంగా జరిగిందంట. మీ కేటగిరీ ఏంటి అసలు? మీరేంటి కేసీఆర్ విమర్శించారు, హిందువుల లెక్కలే తీసుకున్నాడు, ముస్లింల లెక్కలు కూడా మేము తీసుకున్నామని. నేను ఇప్పుడు విమర్శిస్తున్న క్రిస్టియన్స్ లెక్కలు ఎందుకు తీసుకోలేదు మీరు? వాళ్ళు మనుషులు కాదా? ఎందుకు వాళ్ళ లెక్కలు తీసుకోలేదు మీరు? మరి అసలు మీ లెక్కలేంటి? మీరు మీరిచ్చిన లెక్కల ప్రకారం చూస్తే బీసీల్లో 53%, అంటే నేను మొత్తం జనాభా 46% అన్నారు, కానీ హిందువుల్లో చూసుకుంటే 53% బీసీలు, 20% ఎస్సీలు, 12% ఎస్టీలు, ఓసీలు 15%. ఇది మీరు హిందువుల్లో కనుక కుల మన కేటగిరీ వైజ్ చూసుకుంటే. మొత్తం జనాభాలో వచ్చినప్పటికీ ఈ మారినాయి, ఆ లెక్కలు అందరికీ తెలిసినాయే. ఇక ముస్లింల్లో విశేషం ఏంటంటే ఉన్నటువంటి జనాభాలో 80% బీసీలట. నాన్ బీసీ కేటగిరీ కింద ముస్లింల్లో కేవలం 20% ఉన్నారండి. మిగతా వాళ్ళందరినీ బీసీలు చేసేసాడు. దీనికి క్రైటీరియా ఏంటో ఎవరికి తెలియదు. మరి కాబట్టి అసలు ఈ లెక్కలు కరెక్ట్ అనేది ఎలా ప్రజలు నమ్మాలి? సందేహాలు, సమాధానాల కన్నా కులగణన తర్వాత సందేహాలు పెరిగినాయి ఇవాళ. ఎందుకు పెరిగినాయో చెప్తా. ఒకటి, మీరు ఇప్పుడే చెప్పాను నేను, క్రిస్టియన్స్ బీసీల్లో అసలు బీసీ జనాభాని
క్రిస్టియన్ సమూహంలో నుంచి తీసేశారు క్రిస్టియన్స్ని బీసీ జనాభా నుంచి. వాళ్ళు ఎంతమందో తేల్చాలి కదా. అంటే ఈ 46% ఉన్నటువంటి హిందూ లెక్కల్లో ఇంకా తగ్గుతుంది బీసీలు 46 కాదు. క్రిస్టియన్స్ని పక్కన పెట్టేటట్టయితే అది 43-44% అవుతుంది. ఇది మీరు ఇచ్చిన లెక్క. ఇప్పుడు అది ఇంకా ఆగ్రహం చేస్తుంది బీసీలకు. అందుకోసమే దాన్ని దాచిపెట్టారేమో తెలియదు మరి. తర్వాత ముస్లింలు 12.5% ఉంటే జనాభాలో అందులో 80% బీసీల. కొద్దిసేపు బండి సంజయ్ వాదనని పక్కన పెడదాం. అసలు ముస్లింలు ఎట్లా బీసీ అవుతారు ఆయన ఆ వాదన అది. దాని గురించి నేను ఇప్పుడు మెరిట్స్లోకి వెళ్ళటలేదు. ఒకవేళ నిజంగానే ముస్లింల్లో బీసీలు తీసుకున్నా కూడా గుంపకొత్తగా 80% ముస్లింల్లో ఉన్నట్టు ముస్లింలని బీసీలుగా చేరుస్తారు? దానికి సమాధానం చెప్పాలి ఎవరైనా కూడా. ఏ క్రైటీరియాతో చేర్చారు? అలాగే హిందువుల్లో బీసీలకు అన్యాయం జరిగిందా లేదా? బీసీ జనాభా క్రిస్టియన్ జనాభా కూడా తీసేస్తే హిందువుల్లో 43-44% కన్నా మీ లెక్కల ప్రకారం తేలట్లేదు. ఇది శుద్ధ తప్పు. తెలంగాణలో బీసీల సంఖ్య సుమారు 50% ఉంటుందనేది తెలంగాణ సమాజాన్ని గురించి ప్రతి వాళ్ళకి తెలుసు, తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళకి. అయితే ఇవాళ మీరేం చేశారు? వాళ్ళకి అసలే కోటా తగ్గించారు. దాంట్లో మళ్ళీ మీరు ముస్లింలు 80% ముస్లింల్లో బీసీలు చేయటం వల్ల అంటే మొత్తం బీసీ కోటాలో 18% ముస్లింలకు వెళ్ళిపోయింది. టు దట్ ఎక్స్టెంట్ హిందూ బీసీలకు అన్యాయం జరిగిందా లేదా? అసలు ఒక్కటి కాదండి, అన్ని తప్పులు తడక. దీంట్లో మీరు స్థానిక సంస్థల్లో 50% నిబంధన వర్తిస్తుందా? ఇది మీరేం చెప్తున్నారు ఇప్పుడు? మేము మళ్ళీ అందరూ విమర్శిస్తున్నారని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తాం. అంటే ఏదో అంటారు, నీ దగ్గర నుంచి బాలు కేంద్రం దగ్గర మా తప్పే ఉంది, కేంద్రాన్ని పంపించా, వాళ్ళు ఒప్పుకోలేదని చెప్తారు. మరి ఆర్ కృష్ణయ్య బీసీ సమస్యల మీద అథారిటీ ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య ఏమంటున్నాడు? అసలు స్థానిక సంస్థలకి కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం లేదు, 50% నిబంధన స్థానిక సంస్థలకి వర్తించదని చెప్తున్నాడు. కోర్స్ ఇది లీగల్ ఆస్పెక్ట్, నేను దాని గురించి పూర్తిగా తెలియదు. మరి అది ఒక్కసారి ఎందుకంటే పాతకాలంలో మాత్రం ఆ 50% నిబంధన లేదు బీసీలకి స్థానిక సంస్థలకి. మరి ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా వచ్చిందా? వస్తే కృష్ణయ్య తెలియకుండా ఎందుకు ఉంటుంది? సో ఇవాళ కులగణన పేరుతోటి జరిగింది ఏంటి అంటే బీసీలని శటగోపం పెట్టాడు రేవంత్ రెడ్డి. మరి ఏమంటారు దీన్ని? తొందరపడి చేయి కాల్చుకోవటం అంటారా కాదా? ఎందుకంత హడావుడి? మీరు ఆగొచ్చు, రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలా? ఏం జరిగింది ఇప్పుడు? రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు వస్తాయేమో, సమాజంలో కాంగ్రెస్ మీద కోపం పెరుగుతుంది, బీసీలకి చాలా కోపం పెరుగుతూ ఉంది. ఎందుకనంటే వాళ్ళు అసలు మరి తప్పో ఒప్పో కేసీఆర్ 50% పైగా చూపిస్తే నువ్వు ఇప్పుడు ముస్లింస్ను కలిపి 56% అంటున్నావు. అంటే అంత అమాయకులు లేరండి ఇక్కడ. జనాలకు చెవిలో పూలు పెడితే తెలుసుకోవటానికి 46%లో క్రిస్టియన్స్ని తీసేస్తే 43% ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఇవాళ హిందూ బీసీలు. మరి వాళ్ళందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి మీరు తెచ్చిపెట్టారు. ఒకరి మీద ఒకరికి తగాదలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. నష్టపోయింది హిందూ బీసీలు, లాభపడింది ముస్లింలు. ముస్లిం బీసీల పేరు 80% బీసీలో చేర్చడం వల్ల పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే ఎందుకింత హడావుడి? జనగణన దాకా ఆగొచ్చు కదా. కులగణన చేసి కొరివితో తలగొక్కున్న రేవంత్ రెడ్డి. కరెక్ట్గా చెప్పాలంటది దీనివల్ల ఎవరికి లాభం తెలుసా? రాజకీయంగా బీజేపీకి అంది వచ్చినటువంటి ఆయుధం ఇవాళ పరోక్షంగా రేవంత్ రెడ్డే ఇచ్చినట్టయింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.